హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చిట్టి కాజా అండి. టేస్టీ అయిన చిట్టి కాజా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు. ఫస్ట్గా 1 కప్ మైదా పిండి తీసుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్, వంట సోడా, గీ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముద్ద ఉందో చూసుకోవాలి. ముద్ద అవుతేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు, లేకపోతే కొంచెం గీ యాడ్ చేసుకొని ఇంకా బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెంగా వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న దాన్ని మూత పెట్టి 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఆలోపు మనం పాకానికి రెడీ చేసుకుందాం. 1 కప్కి 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని లైట్ పాకం వస్తే చాలండి. కొంచెం స్టిక్కీగా ఉంటే చాలు పాకం అనేది కాజాకి. కొంచెం స్టిక్కీగా ఉంటే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని మొత్తం మళ్ళీ కలుపుకోవాలండి. పిండిని బాగా కలుపుకున్న తర్వాతకి చపాతీలాగా చిన్న పీసెస్తో తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత పలుచగా రోల్ చేసుకోండి. ఇప్పుడు సైడ్స్ మొత్తం కట్ చేసుకొని ఈ సైడ్స్ అనేది మళ్ళీ పిండిలో యాడ్ చేసుకొని మళ్ళీ మనం కాజా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పొడి పిండి కొంచెం ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు చిన్నగా రోల్ చేసుకొని లాస్ట్లో కొంచెం వాటర్ అప్లై చేసుకొని రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు అటు సైడ్స్ కట్ చేసి ఒకసారి మంచిగా రోల్ చేసుకొని చిన్నగా కాజాలా కట్ చేసుకోవటమే. అవి సైడ్స్ ఇంట్లోనే కాబట్టి అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకండి, రోల్స్ రావు. ఆయిల్ లైట్గా హీట్ ఉంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ అలానే చేయండి. మళ్ళీ సేమ్ ఫ్రై చేసుకున్నవి పాకంలో వేసుకోవటమే. పాకంలో ఎక్కువ ఉంచకండి, ఒక 15 మినిట్స్ ఉంచే చాలు మనకి. 15 మినిట్స్ అయ్యాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. చూడండి, టేస్టీ అయిన కాజా రెడీ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.